హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. దేశవ్యాప్తంగా మొన్నటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూటమికి 160కి పైగా స్థానాలు వస్తాయని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు కిరణ్ కొండేటి. కేకే సర్వేస్ పేరుతో వచ్చిన సర్వే. ఆ తర్వాత దానికి రిలేటెడ్గా రావడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారి అటెన్షన్ అంతా గ్రాబ్ అయింది. ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అంటే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎన్నికల సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ప్రస్తుత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్స్తో ఉన్నాయి. ప్రభుత్వాలు మారే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పక్కన పెడితే క్షేత్రస్థాయిలో మాత్రం తీవ్ర వ్యతిరేకత మూడగట్టుకుంది ప్రభుత్వం అని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కిరణ్ కొండేటి మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు, అసలు దేశవ్యాప్తంగా రాజకీయాల పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితుల మీద మీరు రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేశారు, సర్వేలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. హర్యానాకు సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే మేము ఎట్లా ఉండబోతుంది అంటే వేరే వాళ్ళు ఒక పార్టీని ఉద్దేశించో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక దాంతో అసోసియేట్ ఉంటుంది. మేము కమెంట్స్ అంటే ఇప్పుడు మాకు కనపడుతున్న డేటాని అబ్జర్వ్ చేస్తుంటాం. మన 2018లో టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీ మూవ్ అవుతుందని చెప్పినా కానీ, లేదా తర్వాత మన లేటెస్ట్గా మీరు చెప్పినట్టు ఎలక్షన్స్ కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ, హర్యానా కానీ, లేదా మహారాష్ట్ర కానీ, మా పాజిటివ్ అదృష్టం ఇందాక మనం ఆఫ్ ది కెమెరా మాట్లాడుకున్నట్టు అదృష్టం దురదృష్టం కానీ ఆ సిట్టింగ్ గవర్నమెంట్ నుంచి చేతులు మారే టైంలోనే మేము పట్టుకుంటున్నాం ఓవరాల్గా. ఇంకొకటి 10 ఇయర్స్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ లేవు, ఫస్ట్ టైం ఎలక్షన్ జరుగుతుంది. దాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ప్రతి నియోజకవర్గం అబ్జర్వ్ చేయండి, ప్రతి నియోజకవర్గం డేటా మీరు ఇక్కడ చూసారు కదా వస్తున్నప్పుడు. కాలింగ్స్ కానీ, లేకపోతే సర్వేస్ కానీ, ఎక్కడ స్లీపర్ సెల్స్ కానీ, ప్రీవియస్ డేటా కానీ, డేటా అనలిటిక్స్ కానీ, మాకున్న ఎక్స్పీరియన్స్ జోడించడం కానీ, ఇవన్నీ చేసి ప్రతి నియోజకవర్గం అబ్జర్వ్ చేసి ఓవరాల్గా ఒక కన్సాలిడేటివ్ నెంబర్ బయటకు వస్తుంటుంది, పీపుల్ మూడ్ ఎలా ఉందని. అది వైరల్ అవుతుంది కానీ మేము నిజంగా వైరల్ అవ్వాలని లేదు. అబ్వియస్గా బ్రాండ్ నేషనల్ వైడ్గా వెళ్తే మాకు వెళ్ళాలని ఉంది. బట్ మాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ బ్రాండ్ మనం పెరిగే కొద్ది మోర్ కాన్షియస్ ఉండి 2-3 లేయర్లు చేయాల్సి వస్తుంది. మాకు ఆబ్వియస్గా దానికి ఎక్కువ ఖర్చు చెప్పుకోవాలి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అయిపోయింది, నెక్స్ట్ హర్యానా జరగబోతుంది, మహారాష్ట్ర. ఈ 2 రాష్ట్రాల్లో ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ప్రస్తుతానికి అక్టోబర్ 5th ఈవినింగ్ మేము చండీగఢ్లో ఎగ్జిట్ పోల్స్ మనకి ఎలా పెట్టారు అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా మీద ఎగ్జిట్ పోల్స్ పెడుతున్నామండి. సో ఇది ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ మనం మాట్లాడకూడదు, కరెక్ట్ కదా, ఇండియా ఎలక్షన్స్ ఉంది కాబట్టి. బట్ ఓవరాల్ది మనం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ మీడియా ముందు మనం చెప్పినట్టుగా కమింగ్ ఏ ఎలక్షన్స్ అయినా సరే, అది జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, లేదా వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యలో ఢిల్లీ కావచ్చు, ఆ తర్వాత వచ్చి తమిళనాడు కావచ్చు, ఎనీ ఎలక్షన్స్ మోస్ట్ ఆఫ్ ది మేము ఒక 9 స్టేట్స్ కంటిన్యూస్ గా చేస్తున్నాం. సో ఎక్కడ డేటా అబ్జర్వ్ చేస్తున్నా, ఎక్కడ సర్వే మనకు శాంపుల్స్ వస్తున్నా కానీ ఓవరాల్ గా అక్కడ బీజేపీకి టఫ్ టైమ్సే కనపడుతున్నాయి. బట్ ఇది కొంచెం టాప్ వ్యూ మనం జూమ్ అవుట్ చేసి మీ కెమెరా భాషలో చూస్తే ఓవరాల్ కంట్రీ బీజేపీ పట్టు ఉన్న దగ్గర అంతా కోల్పోయేదానికి ఆస్కారం ఉంది. సో ఎన్డీఏ గవర్నమెంట్ కి ఇది చాలా టఫ్ గా కనపడుతుంది ఓవరాల్ గా. అంటే ఎలక్షన్స్ మనకు 2024 అయిపోయింది, 2029 ఎలక్షన్స్ కి 2-3 సంవత్సరాలకి ముందే, ఇప్పుడు మేబీ మనం ముందుగానే చెప్తున్నామేమో, బట్ 3 years బిఫోరే బీజేపీ గవర్నమెంట్ లూజ్ అయిపోతుంది అన్న స్టాండర్డ్ కి కంట్రీ రాబోతుంది. ఇప్పుడు జమిలీ ఎన్నికల సంబంధించి 1 నేషన్ 1 ఎలక్షన్ సంబంధించిన చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అది 2026 నుంచి ఛాన్స్ ఉందని అంటున్నారు. లేదు సార్, జమిలీ ఎన్నికలు అనేది ఇంకా ఇంపాసిబుల్ కేసు. బీజేపీ ఆ స్టాండ్ తీసుకోదు. ఇప్పుడు బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అని తీసుకుంటారు డిసిషన్, బట్ ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ ఎప్పుడు ఆ పర్టికులర్ రన్ చేసే పార్టీకి అడ్వాంటేజ్ ఉంటేనే తీసుకుంటుంది కదా. జమిలీ ఎన్నిక అంటే ఏంటంటే స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ ఒకటేసారి జరుగుతాయి. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మనకు ఒకటేసారి కోఇన్సిడెన్స్ గా మనకు ఒకటేసారి జరిగింది. అలాగే ఇప్పుడు హర్యానా 3 నెలల తర్వాత మళ్ళీ జరుగుతుంది, తర్వాత ఇంకో 4 నెలల తర్వాత మహారాష్ట్ర జరుగుతుంది. అలా కాకుండా ఒకేసారి స్టేట్ సెంట్రల్ జరుగుతుంది. ప్రధానంగా పార్టీ ఎందుకు ముందుకు తీసుకొస్తుంది బీజేపీ అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్ పర్స్పెక్టివ్ లో ఓట్ బ్యాంకింగ్ అని జరిగితే అదే టైంలో స్టేట్ ఎలక్షన్స్ లో కూడా మనకు బీజేపీ ఫేవర్ అవుతుంది అనేది ప్రధాన ఉద్దేశం. అంతేగాని ఎన్నికల ఖర్చుతో పోలిస్తే మన ఎమ్మెల్యే ఖర్చు పెట్టేదంటే 1% 2% తో కూడా ఖర్చులు అయిపోతా ఉంటాయి. సో ఎమ్మెల్యే ఎంపీ ఖర్చులని కాదు మెయిన్, ప్రధానంగా పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఉంటే ఆ స్టాండ్ తీసుకొస్తుంది. బట్ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఎప్పుడు పెట్టినా జమిలీ ఎన్నికలు ఆబ్వియస్గా అది ఉన్న స్టేట్లో కోల్పోతుంది, సెంట్రల్లో కోల్పోతుంది. కాబట్టి జమిలీ ఎన్నికలు అనేది ఇంక ప్రజల్లో డిస్కషనే కానీ ఇంకోసారి పార్టీలు ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను.